హలో అందరికీ, ఈరోజు మన వీడియోలో ఎంవిపి మెథడ్ నేర్చుకుంటాం అన్నమాట. M2లో ఎంవిపి మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఎంవిపి అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనమాట. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే d² + a² ఆఫ్ y = tan ax అనమాట. ఇప్పుడు దీన్ని m² + a² దీని m అనుకుంటే m² + a² = 0. అప్పుడు a ఇటు సైడ్ వస్తే m² = a², m ± a అవుతుంది. మనకి ఎంవిపి మెథడ్లో y ఫార్ములా ఏంటంటే yc + yp అనమాట. yc అంటే c1 cos ax + c2 sin ax. yp అంటే au(x) + bv(x). ఇందులో u అంటే cos ax, v అంటే sin ax. y = au + bv. ఏ వాల్యూ ఏంటంటే -ఇంటిగ్రేషన్ vr బై ఒమేగా u ఇంటూ v. b = ఇంటిగ్రేషన్ ur బై ఒమేగా u ఇంటూ v. ఒమేగా u ఇంటూ v అంటే ఇక్కడ u v u డాష్ v డాష్. u అంటే cos ax, v అంటే sin ax. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒమేగా వాల్యూ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి y = yc + yp రావాలంటే y = au + bv. a b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనకి yc వాల్యూ ఆల్రెడీ ఉంది. yp కావాలంటే a ఇంకా b వాల్యూస్ కావాలి కాబట్టి a వాల్యూ కావాలంటే ఒమేగా u ఇంటూ v కావాలి, b కావాలన్నా ఈ వాల్యూ కావాలి. మనకి v ఇంకా u వాల్యూస్ ఇక్కడ పైననే ఉన్నాయి. సో ఇక్కడ u v వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి a cos ax ఇంటూ cos ax ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ a sin ax ఇంటూ sin ax ప్లస్ అయింది. cos² ax ప్లస్ a sin² ax. a కామన్ తీస్తే cos² ax ప్లస్ sin² ax. ఇక్కడ cos² ax sin² ax అంటే 1 అనమాట. cos² ax sin² ax = 1. అప్పుడు దీని వాల్యూ a అవుతుంది. ఒమేగా ఆఫ్ u v ఆఫ్ ఒమేగా దీని వాల్యూ వచ్చేసి a. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే u అంటే v అంటే sin ax బై దీని వాల్యూ a ఇంటూ tan ax sin ax ఇంటూ tan ax. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. r అంటే tan ax మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చిండు. r అంటే tan ax అని. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/a ఇంటూ sin ax ఇంటూ tan అంటే sin బై cos = 1/a ఈ sin sin² ax బై cos ax sin² ax అంటే 1 - cos² ax అని రాసుకోవచ్చు. 1 - cos² ax బై cos ax. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1 - cos² ax అంటే sin² ax అంటే 1/a sec x ఇంటూ cos x = -1/a sec x ప్లస్ 1/a సపరేట్గా ఇంటిగ్రేషన్ చేస్తే 1/a cos ax dx. ఇంటిగ్రేషన్ sec x అంటే log of sec x ఇంటూ tan x ప్లస్ 1/a cos x ఇంటిగ్రేషన్ sin ax. అప్పుడు a వాల్యూ = -1/a² log of sec x tan x ప్లస్ 1/a sin ax అనమాట. ఇప్పుడు b వాల్యూ కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ur బై ఒమేగా u ఇంటూ v = cos ax. u అంటే cos ax ఇంటూ r అంటే tan ax బై ఒమేగా uv వాల్యూ మనకి a. సో a రాసేసాం = 1/a cos ax ఇంటూ sin ax బై cos ax. cos క్యాన్సల్. ఇంటిగ్రేషన్ sin ax మాత్రమే ఉంటుంది. ఇంటిగ్రేషన్ sin ax ఏంటి? cos ax
బై ఇంటిగ్రేషన్ ఇక్కడ ముందు 1/a ఉంటుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ అనమాట. బి వాల్యూ వచ్చేసి cos ax బై ఏ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. వైపీ అంటే ఏయు ప్లస్ బివి. ఈ వాల్యూస్ని ఏయు ప్లస్ బివిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వల్స్ టు -1/a² log of sec x tan x ప్లస్ 1/a² sin ax ఇంటూ cos ax ప్లస్ cos ax బై a² ఇంటూ sin ax. ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు జనరల్గా ఈక్వేషన్ ఏంటి, y = yc ప్లస్ yp. మనకు yc ఏమొచ్చింది, ఫస్ట్ c1 cos ax ప్లస్ c2 sin ax. ఈ yc వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత yp వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. సింపుల్గా ఈ మెథడ్ y = yc ప్లస్ yp. ఈ ఫస్ట్ ycని కనుక్కొని ypలో ఏబి వాల్యూస్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే MVP మెథడ్ కంప్లీటెడ్.